కాండం 6:5లో మనం చూసాం కదా! నరుని హృదయం ఎంత చెడుగా ఉందని దేవుడు తన హృదయంలో నొచ్చుకున్నాడు. తర్వాత ఏం చేశాడు? నోవాహు అనే ఒక నీతిపరుడు, నిందారహితుడిగా ఉన్న ఒక ఆయన దేవుని దృష్టికి ఉన్నారు. నోవాహుకి 3 కొడుకులున్నారు. షేము, హాము, యాపేతు. 6 అధ్యాయము 8వ వచనంలో చూస్తే ఆయన కోసం తెలుస్తుంది. తర్వాత కంటిన్యూషన్ అనమాట. దేవుడు నోవాహుకి ఏం చెప్తున్నాడంటే, నేను ఈ భూలోకాన్ని చూసినప్పుడు చాలా చెడిపోయి ఉంది కనుక భూమి మీదకి నేను సర్వశరీరులందరినీ చెరిపేసి వాళ్ళ మీదకి నేను గొప్ప ప్రళయం రప్పిస్తున్నాను. సో ఈ ప్రళయం రప్పించేలోపు నువ్వు మొత్తం లోకమంతా సువార్త ప్రకటించు అని చెప్పి వాడను తయారు చెయ్యి. ఈ వాడలోకి జత పక్షులు, జత జంతువులు, జత అన్ని జాతుల ప్రకారం జతల్ని పాకే వాటిలోనూ ప్రతి దాంట్లోనూ జత పెట్టు ఇందులో వాడలో, అలాగే మనుషులకు కూడా చెప్పు అని చెప్పాడు. సో అప్పుడు దేవుడు వాడను కట్టడానికి చితిసారపుకు మాను, ఆ మాను అనేది చాలా టేకువి చాలా కాస్ట్లీది, కానీ చితిసారపుకు మాను అనేది తక్కువ రకమైనది, కానీ దేవుడు దానితోనే కట్టమన్నాడు. సో ఇక్కడ నోవాహు తన హృదయాన్ని ఎక్కడా ఫాలో అవ్వట్లే. చితిసారపుకు మాను కట్టమంటే అదే కడుతున్నాడు, అదే తీసుకొచ్చాడు. తర్వాత ఇంకా ఆ రానును అతికించడం, ఒకదానిపైన ఒకటి పెట్టి అటు ఇటు గమ్ము పోయమని చెప్తున్నాడు. ఆ విధంగానే చేస్తున్నాడు నోవాహు. తన హృదయంతో ఏమీ చేయట్లేదు. ఎందుకంటే నోవాహు తన ప్రకారం ఏమీ చేయాలనుకోవట్లేదు. తన ప్రకారం చూసుకున్నట్లయితే అతను చెడ్డగా ఉన్నాడని గుర్తెరిగాడు 6:5 ప్రకారం. సో అందుకే నోవాహు హృదయంలో కేవలం దేవుని మాట మాత్రమే పెద్దగా ఉంది. ఎందుకంటే దేవుని మాట ప్రకారమే అన్నీ జరుగుతుంది కనుక. సో మనము దీనికోసం నెక్స్ట్ దాంట్లో కూడా కంటిన్యూషన్ మాట్లాడుకుందాము. ఎందుకంటే ఇది సరిపోదు కనుక నోవాహు హృదయం కోసం మాట్లాడుకుందాం.